'దక్షిణ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'లయన్స్ గేట్ ప్లే' అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంతగా నచ్చలేదు. ఇదొక సైకో కిల్లర్ సినిమా. ఇలాంటి పాయింట్‌తో ఇప్పటికే మనం చాలా సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఇన్వెస్టిగేషన్ సీన్స్, థ్రిల్లింగ్‌గా అనిపించే సీన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటివి ఏం కనిపించలేదు. సైకో కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని సినిమాలో చాలా వరకు చూపించారు. అసలు ఆ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తున్నా ఒక్క క్లూ కూడా ఎందుకు దొరకలేదనే విషయం అయితే అర్థం కాదు. ఇంకా హత్యలు జరుగుతున్నప్పుడు పోలీసులు సెక్యూరిటీని టైట్ చేసినట్టో, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టో చూపించారా అంటే అది లేదు. హత్య జరగగానే అక్కడికి వచ్చి అటు ఇటు చూసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ హత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆఖరికి కిల్లర్ పోలీస్ ఇంటికి కూడా వెళ్ళి చేయాల్సిన పని చేసుకుని వస్తాడు. అయినా సరే వాడి గురించి చిన్న క్లూ కూడా దొరకదు. అసలు పోలీస్ ఇంట్లో కూడా సీసీ కెమెరాలు లేకుండా ఎలా ఉన్నారనే విషయం అర్థం కాలేదు. సినిమాలో ఉన్న మెయిన్ హీరోయిన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి జుట్టు కట్ చేసుకుని సిగరెట్లు కాల్చుతూ మందు తాగుతూ ఒక యాటిట్యూడ్‌తో ఉంటది. ఇలా ఎందుకు అయిందనే దానికి ఏం రీజన్ చెప్తారని వెయిట్ చేస్తా ఉంటే వాళ్ళు చెప్పిన రీజన్ అయితే అంత సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. అలాంటి విషయం ఒకటి జరిగినప్పుడు ఇంకొంచెం సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం మానేసి ఇంతలా ఎందుకు అయిపోయింది అనిపించింది. ఇంక సినిమాలో ఉన్న కిల్లర్ అయినా ఎందుకు చంపుతున్నాడు అని తెలుసుకుందామని లాస్ట్ వరకు చూస్తే ఆ విషయం కూడా క్లియర్‌గా చెప్పలేదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత మనం ఆలోచించుకుంటూ దానికోసం చంపుతున్నాడంటావా? ఇలా అనడం వల్ల చంపుతున్నాడంటావా? అని అనుకుంటూ ఉండాల్సిందే. ఇంక సినిమా క్లైమాక్స్‌ని కూడా కొంచెం ఎక్కువ సేపు చూపించారు. ఇంక ఈ సినిమాలో అయితే ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్ కన్నా వైలెన్స్ చేసే సీన్సే ఎక్కువున్నాయి. అందుకే ఈ సినిమా ఫ్యామిలీతో చూద్దామంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఇక సినిమా లెంత్ కూడా తక్కువే ఉంది గానీ, తక్కువ లెంత్ ఉన్న సినిమా చూసామనే ఫీలింగ్ అయితే సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా రాలేదు. ఫైనల్‌గా సినిమాలో కిల్లర్ చంపుతూ ఉన్నాడు అనే సీన్స్‌ని ఎక్కువ సేపు చూపించడం వల్ల, ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఇన్వెస్టిగేషన్ ఎక్కడా చేయకపోవడం వల్ల ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.